హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నానండి. ఫ్రెండ్స్, ఇదిగోండి నా చిన్న కూతురండి, నా చిన్ని మనవరాలండి. ఎప్పుడు 6 months వచ్చినాయండి. కొంచెం లావు కూడా అవ్వలేదండి. గుండి చేసుకొని నా దగ్గర ఉందండి. ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియోలో ఈ అమ్మ నాకు తోడుగా ఉందండి. మీరు కూడాను మాతో వచ్చి ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, హైడ్రోపోనిక్ యొక్క కిట్ని ఏ విధంగా బిగించాలో ఇంతకుముందు మనం చూసామండి. ఈరోజు మట్టి వాటర్తోనే అది సీడ్స్ జర్మినేట్ చేసాం, కానీ అవి బాగా ఎదిగి మనకి హార్వెస్ట్కి అయ్యేలాగా చేయాలి అంటే చూడండి, నేను ముందు సీడ్స్గా వేసుకున్నానండి. చూడండి ఇలా వచ్చేయండి మొలకలు. వీటికి మరి ఒట్టి నీళ్ళలో పెడితేనే అవ్వదు కదండి, అందుకే వీటికి ఇవ్వాల్సినటువంటి న్యూట్రియంట్స్ అదిగోండి ఏ విధంగా కలపాలి, ఏం చేయాలి అనేది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ రండి, మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో కలపాల్సినటువంటి న్యూట్రియంట్స్ అండి ఇవి. ఈ 2 లీటర్లలో కలపాలండి. ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి లీటర్ చొప్పున దాంట్లో ఈ ప్యాకెట్లు కట్ చేసి చూపిస్తానండి. రెండిట్లో కలుపుకోవాలి. దీంట్లో ఇలాగ కలపలేం కాబట్టి ఈ బౌల్లో ఈ లీటర్ వాటర్ కలిపి ఒక్కో దాంట్లో ఇది కలిపి చూపిస్తానండి. ఇది కట్ చేస్తానండి. అమ్మ కట్ చేయమది. ఇదిగోండి A1 B అనే ఒకటి ఇచ్చారు. ఇవి వాటర్లో పూర్తిగా డైల్యూట్ అయిన తర్వాతే మనం బాటిల్లోకి ఉంచుకోవాలండి. ఇది ఏ రేషియోలో ఇవ్వాలి ఇదంతా మళ్ళీ మీకు చెప్తానండి. ముందు ఇది డైల్యూట్ చేసి చూపిస్తాం. ఫస్ట్ ఏ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఒక ప్యాకెట్ ఏ అనే నేమ్ ఉన్నటువంటి ప్యాకెట్ కలిపామండి. చూడండి ఎంత బాగా కలిసింది, ఇంకేం లేదండి లోపల. ఇప్పుడు దీన్ని ఆ బాటిల్లోకి వేసేస్తానండి. నెక్స్ట్ మళ్ళీ ఈ లీటర్ బాటిల్ని ఇది కూడా మిక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి. ఇదిగోండి 2 ప్యాకెట్లు కలిపి దీంట్లోకి ఇలా చేసండి. చూడండి మంచి రంగు మాత్రం బాగున్నాయి కదండి. ఇవి న్యూట్రియంట్స్ అండి. ఇది 30 ml, ఇది 30 ml ఈ వాటర్లో ఇవ్వాలండి. ఫిట్ చేసి వేస్తూ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి దీంట్లో ఇచ్చిన వాటర్ని ఫిల్ చేసాం. వాటర్ సరిపోయినంత వరకు తీసుకున్నా. ఇప్పుడు ఈ కప్తో బోత్ ఏ అండ్ బిని 30 ml చొప్పున ఇందులోకి డైల్యూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనండి. డైల్యూట్ చేసి ఫిట్టింగ్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి ఈ కప్తోని 30 ml చొప్పున బోత్ లిక్విడ్స్ని మేము డైల్యూట్ చేసాము. జనరల్లీ మేము తీసుకున్న ఈ వాటర్ RO వాటర్ అండి. ఎందుకంటే దీని PPM ఈ యొక్క టవర్ది వర్క్ చేసేది ఏంటంటే హైడ్రోపోనిక్ కిట్లో ఉన్నది RO వాటర్తో రన్ చేయాలి. మామూలు జనరల్ వాటర్తో కూడా చేయొచ్చు. కాకపోతే దీని యొక్క PPM అనేది అకార్డింగ్ టు ద మెజర్మెంట్స్ ఉండాలండి. ప్రజెంట్ ఈ వాటర్ చూడండి 30 అంటే ఫస్ట్ టైం మనం మిక్స్ చేసేటప్పుడు బిలో 80 ఉండాలండి. ఇదిగోండి మనకి 80కి 30 ఉంది, 30.8 ఉంది, పర్వాలేదు. కాకపోతే ఇది కొన్ని డేస్ అంటే ఫస్ట్ 2 weeks తర్వాత దీని యొక్క రీడింగ్ అనేది 300 to 500 ppm వరకు రేంజ్ పెరుగుద్దండి. ఎందుకు అలా పెరుగుద్ది అంటే దాంట్లో డైల్యూట్ అయిన వాటర్, ఈ న్యూట్రియంట్స్ వాటర్ ఏదైతే ఉందో దీని యొక్క కెపాసిటీని న్యూట్రియంట్స్ని పెంచుతూ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, దానివల్ల అలాగవుతుంది, ఎక్కువ రీడింగ్ అనేది చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని టవర్కి మనం తీసుకున్న ఈ శాప్లింగ్స్ని పెట్టేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అండి. ఓకేనండి. ఇదిగోండి ఈ విధంగా అమర్చాము, చూసారా అండి. ఇప్పుడు దీన్నేమో ఆ ప్లగ్కి పెట్టుకున్నామండి. ఇది సెమీ షేడ్లో ఉండాలండి. కంప్లీట్ ఇంట్లోనే ఉంటారు అంటే మరి కొంచెం ఎండ తగలాలండి. దీన్ని కూడా నేను పైకి తీసుకెళ్ళిపోతాను. ఇదిగోండి వాటర్ ఆ విధంగా అవుతూ ఉంటుందండి. టోటల్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఒక బాస్కెట్ తీసి వాటర్ ఫ్లో అయితే ఎలా ఉందో అదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుందండి. పెద్దవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలామంది కొనుక్కొని ఉంటారు ఫ్రెండ్స్. మరి ఇదండి దీని పద్ధతి. ఇదిగోండి ఇది టైమర్ అండి. ప్రతి 2 hours-కి 15 minutes మనం కరెంట్ వాటర్ ఇలా ఇస్తే సరిపోతుందండి. తర్వాత మనం ఆపుకోవచ్చు. ఇది మరి ఎంత బాగా గ్రో అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. అంతవరకు మీరు నా వీడియోలు చూస్తూ ఉండండి. అంతకుముందు నలుగురికి షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా మనవరాలు వల్ల కొంచెం నేను పనులు చేసుకోలేకపోయాను. ఇప్పుడు గార్డెన్ కంప్లీట్గా చేస్తాను.
ఇప్పుడు మా పాప ఉన్నది కాబట్టి అన్నీ ఫిక్స్ చేసి నాకు సహాయం చేసేదండి. మళ్ళీ తను మండే నుంచి స్కూల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరు ఉండరండి, అప్పుడు నేను ఒక్కదాన్ని అయిపోతాను. నాకు వీడియో తీసేవారు ఉండరు, ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉండరు. అందుకనే నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. నేను ఒక్కదానేనండి ఇంట్లో. మరి మా వారు బయటకు వెళ్ళిపోతారు. ఏమైనా గార్డెన్కి సంబంధించి సహాయం చేస్తారు తప్ప ఈ వీడియో తీయండి అంటే తీస్తారు. మళ్ళీ ఇంకా మిగిలిన ఎడిటింగ్ చేయాలంటే మళ్ళీ నేను పాపకే పంపించాలి. అది నేను నేర్చుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. లేకపోతే ప్రతిరోజు నేను చేసేటువంటి వీడియోలు పెట్టి ఇప్పటికి ఒక 250 వీడియోలన్నీ అయిపోనండి. గార్డెన్ అయితే మాత్రం వదలలేదు. హెల్త్ బాగోపోతేనే పైకి పంపించరండి ఫ్రెండ్స్. మరి మీకు వీడియో నచ్చిందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ. నమస్తే.